ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? వ్యాధులు రాకుండా మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? ఏ వ్యాధులకు ఏ డాక్టర్ను సంప్రదించాలి అన్న సందేహాలకు నిపుణులైన వైద్యుల సలహాలు, సూచనలు మన ఆరోగ్యం కార్యక్రమంలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు మీ ఏపీటీవీ జర్నలిస్ట్ ఛానల్లో సత్యం కోసం, ధర్మం కోసం. Please subscribe our channel. Hello viewers, నేను డాక్టర్ సుకీర్తి. ఐఎమ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఇన్ రెయిన్బో హాస్పిటల్స్ విజయవాడ. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశం ఇన్ఫర్టిలిటీ గురించి. సో ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, దాని యొక్క రీజన్స్ ఏంటి అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇన్ఫర్టిలిటీ అని ఎప్పుడు అంటారు అంటే, మ్యారీడ్ కపుల్ 12 months న్యాచురల్గా ట్రై చేసి విత్ రెగ్యులర్ ఇంటర్కోర్స్ ట్రై చేసిన తర్వాత కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అచీవ్ కాలేదు, కన్సెప్షన్ అనేది జరగలేదు అంటే వాళ్ళని ఇన్ఫర్టైల్ కపుల్స్ అంటారు. అండ్ వాళ్ళు డాక్టర్ అడ్వైస్ తీసుకోవాలని దట్ ఈస్ అన్ ఇండికేషన్. సో ఇన్ఫర్టిలిటీ అనేది ఈవెన్ ఒక మిస్క్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ రావడానికి కూడా కపుల్ స్ట్రగుల్ అయ్యేటప్పుడు దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని అంటారు. సో ఇలా ఇన్ఫర్టిలిటీ ఉన్న కపుల్స్ దే హ్యావ్ టు డాక్టర్ యొక్క అడ్వైస్ని సీక్ చేయాల్సి ఉంటుంది. సో డాక్టర్ అడ్వైస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇవాల్యుయేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇవాల్యుయేషన్ స్టార్ట్ చేసినప్పుడు డిపెండింగ్ అపాన్ ద రీజన్స్, అంటే కాజ్ ఏమిటి, ఇన్ఫర్టిలిటీ రావడానికి రీజన్స్ ఏంటి అనే దాని మీద మనం డిస్కస్ చేయబోతున్నాము. సో కాజెస్ వచ్చేసరికి ఫీమేల్లో అయి ఉండొచ్చు 50% అండ్ 50% మేల్ పార్ట్నర్లో కూడా కాజెస్ అయి ఉండొచ్చు. సో ఈ 50% ఆఫ్ ద మేల్ పార్ట్నర్ అండ్ 50% ఆఫ్ ద ఫీమేల్ పార్ట్నర్లో ఉండే రీజన్స్ ఏంటి అనేవి డిస్కస్ చేస్తాం. సో ఫీమేల్ పార్ట్నర్కి వచ్చేసరికి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఇన్ ద యూట్రస్, అంటే యూట్రస్ యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, ఫైబ్రాయిడ్స్ కానివ్వండి, లేకపోతే యూట్రస్లో ఏమైనా సెప్టమ్ లాంటి ప్రాబ్లం ఉండడం కానివ్వండి కూడా ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ అయ్యి ఉండొచ్చు. ఆర్ఎల్స్ ట్యూబ్స్, ఓవరీస్ నుంచి ఎగ్ కలెక్ట్ చేసుకునేవి ఫెలోపియన్ ట్యూబ్స్ అంటారు. ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, అంటే ఫెలోపియన్ ట్యూబ్స్లో వాపులాగా అంటే హైడ్రోసాల్పింగ్స్ కానీ హెమటోసాల్పింగ్స్ కానీ ఉన్నా, లేకపోతే ట్యూబ్స్లో ఏదైనా బ్లాక్, అంటే అంతకుముందు ప్రీవియస్ ఇన్ఫెక్షన్ రావటం వల్ల ట్యూబ్స్లో బ్లాక్ అది ఏమన్నా ఏర్పడినా, సో ట్యూబ్లో బ్లాక్ ఉందా, ఆర్ఎల్స్ ఓవరీస్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా. అండ్ మోస్ట్ కామన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్కి వచ్చేసరికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హార్మోన్స్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేయడం జరుగుతుంది. సో ఈ హార్మోన్లో ప్రాబ్లమ్స్ అంటే కనుక మోస్ట్ కామన్ రీజన్ ఈజ్ పీసీఓఎస్ ఆర్ పీసీఓడి, రెండు సేమ్. సో దీనిలో ఏంటంటే బాడీలో ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల నెల నెల ప్రొడ్యూస్ అవ్వాల్సిన ఎగ్, అంటే అండం అనేది అండాశయంలో నుంచి అరౌండ్ 12 నుంచి 18 days ఆర్ 20 days మధ్యలో రిలీజ్ అవుతుంది. సో పీరియడ్ అనేది రెగ్యులర్గా ఉన్న ఉమెన్లో, అంటే 28 to 35 days సైకిల్ పీరియడ్ ఉన్న లెంత్ పీరియడ్ ఉన్న వాళ్ళలో అరౌండ్ 12 నుంచి 20 days మధ్యలో ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ ఎగ్ అనేది చాలా లేట్గా రిలీజ్ అవ్వడం, దానివల్ల సైకిల్ అంటే పీరియడ్ లెంత్ అనేది చాలా ప్రొలాంగ్గా ఉండడం, ఆర్ఎల్స్ ఒక్కొక్కసారి ఎగ్ అనేది అసలు రిలీజ్ అవ్వకపోవడం, సో ఏదైనా టాబ్లెట్స్ యూస్ చేస్తే తప్ప పీరియడ్స్ రాకపోవడం అనే సిమ్టమ్స్తో పీసీఓఎస్ అనేది ప్రెజెంట్ అవుతుంది. సో ఇలా ఉన్న ఉమెన్లో మోస్ట్ కామన్ రీజన్, అంటే అలా ఎగ్ రాకపోవడానికి కారణం కానివ్వండి, ఎగ్ లేట్గా రావడం కానివ్వండి, రీజన్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎంతవరకు ఉంది, సో ఆ ఓవరీస్ మీద ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఆ ఇమ్మెచ్యూర్ ఎగ్స్ అన్నీ కూడా వాటర్ బబుల్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో ఈ వాటర్ బబుల్స్ కౌంట్ ఎలా ఉంది, చాలా ఎక్కువగా ఉందా, సివియారిటీ ఎలా ఉంది, సో దాని యొక్క ట్రీట్మెంట్ ఎలా ప్లాన్ చేయాలి అనేదంతా మనం ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి వచ్చేసరికి పీరియడ్ వచ్చిన సెకండ్ డే, అంటే నార్మల్గా నెలసరి అనేది 35 days లోపల, 28 days నుంచి 35 days లోపల ఉంటుంది లెంత్ అనేది. సో అలా ఉన్నప్పుడు పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి హార్మోనల్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో సెకండ్ డే వచ్చేసరికి స్పెసిఫిక్ హార్మోన్స్ లైక్ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అనే టెస్టులు, తర్వాత ఎంహెచ్ అనే టెస్టు, అది ఎనీ టైమ్ ఆఫ్ ద సైకిల్ ఇట్ కెన్ బి డన్, టెస్ట్లు అనేవి చేయడం జరుగుతుంది. ఈ టెస్టులు చేసి తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎంతవరకు ఉన్నది అనేది అసెస్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు ది అదర్ టెస్ట్, అంటే నార్మల్ జనరల్ బాడీ కండిషన్ ఎలా ఉంది, ఎనీమియా కానీ, షుగర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ, ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ప్రాబ్లం కానీ. ఈ హార్మోన్స్ ప్రాబ్లంలో ఏంటంటే ఎగ్ ప్రొడక్షన్ అనేది ఇది ప్రాబ్లం అవుతుంది, అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ అనేది కూడా డిఫర్ అవుతుంది. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కోసం చెక్ చేస్తాం.
తర్వాత కమింగ్ టు స్కాన్ అనమాట. స్కాన్ చేసి చూసుకోవడంలో మనకి యూట్రస్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ కానివ్వండి, ఎడినోమైసిస్ కానివ్వండి, లేకపోతే సెప్టమ్ లాంటిది కానివ్వండి, ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది, అంటే స్పెసిఫిక్ స్కాన్లో కూడా స్పెసిఫిక్గా 3D స్కాన్స్ కానీ లేకపోతే సెలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రామ్ అనేది చేస్తాం. దాంట్లో ఏంటంటే యూట్రస్ లోపలికి వాటర్ పుష్ చేసి చూసి ఇంటర్నల్గా లోపల క్యావిటీ అదంతా నార్మల్గా ఉందా లేదా అనేది చెక్ చేయడం జరుగుతుంది. సో తద్వారా మనకి యూట్రస్ నార్మల్గా ఉందా లేదా, అంటే యూట్రస్లో ఏదైనా ప్రాబ్లం ఉందా ఇన్ఫర్టిలిటీకి అనేది కూడా చెక్ చేస్తాం. తర్వాత కమింగ్ టు ద ట్యూబల్ ఇవాల్యుయేషన్. ట్యూబల్ ఇవాల్యుయేషన్ అనేది సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రామ్ ద్వారా కానీ హెచ్ఎస్జీ ద్వారా కానీ చెక్ చేస్తాం. సో ట్యూబ్స్ ఓపెన్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తాం. తర్వాత ఓవరీస్కి వచ్చేసరికి ఓవరీస్ అంతా నార్మల్గా ఉన్నాయా, ఎగ్ కౌంట్ నార్మల్గా ఉందా లేదా, లేకపోతే వాటర్ బబుల్స్ లాగా పీసీఓఎస్ లాగా ఏమన్నా ఉందా, లేకపోతే ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అంటారు, అంటే చాక్లెట్ సిస్ట్ అని కూడా అంటారు, అలాంటి సిస్ట్ అవి ఏమన్నా ఉన్నాయా లేదా, లేకపోతే వేరే ఏదైనా టైప్ ఆఫ్ సిస్ట్ ఓవరీస్లో ఉందా లేదా అన్నది చెక్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ డిఫరెంట్ రీజన్స్ ఇన్ ఫీమేల్ పార్ట్నర్, అంటే స్త్రీలలో ఉండే డిఫరెంట్ కాజెస్ అనమాట ఇన్ఫర్టిలిటీ రావడానికి. కమింగ్ టు ద మేల్ పార్ట్నర్, అంటే పురుషులలో ఉండే ప్రాబ్లం ఏంటి. సో కామన్గా వాళ్ళ అంటే చాలా ఒబీస్గా ఉండడం వల్ల కానీ, లేకపోతే వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల కానీ, లేకపోతే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇలాంటి హ్యాబిచువేషన్స్ ఉన్న వాళ్ళల్లో కూడా చాలా ఎక్కువగా మేల్ ఫ్యాక్టర్, అంటే పురుషులలో ప్రాబ్లం అనేది ఉంటుంది. సో పురుషుల్లో ప్రాబ్లం అనేసరికి వీర్యకణాల యొక్క కౌంట్ తక్కువగా ఉండడం కానీ, వీర్యకణాల యొక్క కదలిక తక్కువగా ఉండడం వల్ల కానీ, లేకపోతే వీర్యకణాల యొక్క స్ట్రక్చర్, అంటే యూజువల్గా ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ద స్పర్మ్, అంటే వీర్యకణాల యొక్క షేప్ కానివ్వండి, వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ యూజువల్గా పాత ఓల్డెన్ డేస్లో ఇచ్చేవాళ్ళు కాదు, బట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మార్ఫాలజీ ఆఫ్ ద స్పర్మ్, అంటే స్పర్మ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది అన్నది చాలా ఇంపార్టెంట్. స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాటిలో మోస్ట్ కామన్గా ఏంటంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్, అంటే స్పర్మ్ యొక్క తలలో ఉన్న జెనెటిక్ మెటీరియల్, అంటే తండ్రి నుంచి బిడ్డకి వెళ్ళే జీన్స్ అనేవి స్పర్మ్ యొక్క తలలో ఉంటాయి. ఆ తలలో ఉన్న జెనెటిక్ మెటీరియల్లో ఒక్కొక్కసారి బ్రేక్స్ అనేవి ఏర్పడతాయి, దాన్ని డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటారు. సో ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ని కూడా మనం మెజర్ చేసే మెథడ్స్, టెస్ట్స్ ఇప్పుడు వచ్చినాయి, అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవి ఏంటంటే ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళలో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్, అంటే అస్తమానం తరచూ అబార్షన్స్ అవ్వడము, లేకపోతే ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లం రావడము, అంటే స్పర్మ్ యొక్క క్వాలిటీ తక్కువగా ఉండడము, దాని ద్వారా ఐవీఎఫ్ చేసినప్పుడు ఎంబ్రియో యొక్క క్వాలిటీ తక్కువగా ఉండడం, ఇవన్నీ మనం తరచూ గమనిస్తూ ఉంటాం అన్నమాట. సో ఇవన్నీ కూడా వాళ్ళలో పురుషులలో ఉన్న లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే మెడికల్ ఇష్యూస్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ మెలిటస్, ఇలాంటివన్నీ కూడా క్రానిక్గా ఉండి అన్ట్రీటెడ్గా ఉన్న వాళ్ళల్లో ఇవన్నీ మనం తరచూ చూస్తూ ఉంటాం. అండ్ కొంతమందిలో ఏంటంటే వారికోసిల్ ప్రాబ్లం, అంటే టెస్టిస్ చుట్టూ ఉండే నరాలన్నీ కూడా వీక్గా ఉండడం వల్ల వాటిలో బ్లడ్ అనేది స్టాగ్నెంట్గా ఉండిపోయి అక్కడ హీట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల వీర్యకణాల యొక్క క్వాలిటీ అప్పుడు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ వారికోసిల్ ప్రాబ్లం ఏమైనా ఉందా, లేకపోతే ఇంకేమైనా టిష్యూస్, అంటే కొంతమందికి బై బర్త్ కొన్ని డక్ట్స్ అనేవి యాబ్సెంట్గా ఉంటాయి, అంటే వీర్యకణాలు ఉత్పత్తి కరెక్ట్గా ఉన్నా కూడా వీర్యకణాలు బయటకు వచ్చే డక్ట్స్ అనేవి బ్లాక్ అయి ఉండటం వల్ల కానివ్వండి, కొన్ని డక్ట్స్ యాబ్సెంట్గా ఉండడం వల్ల కానివ్వండి, అవి పుట్టుకతో ఉంటాయి అన్నమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ కొంతమందిలో ఏంటంటే అన్డిసెండెడ్ టెస్టిస్ అనేది గమనిస్తూ ఉంటాం. ఇలా ఎగ్జామిన్ చేసినప్పుడు నార్మల్గా వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంది, ఇలా ఎగ్జామినేషన్లో అది కూడా మనకి బయటకు వస్తూ ఉంటుంది అనమాట. అంటే టెస్టిస్ అనేది అబ్డామిన్లోనో లేకపోతే ఇంకెక్కడైనా పొజిషన్లో ఉండిపోవడం వల్ల, అది ఉండాల్సిన పొజిషన్లో ఉండకపోవడం వల్ల కూడా ఉత్పత్తి అనేది తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇలా డిఫరెంట్ రీజన్స్ అనేవి మేల్ పార్ట్నర్లో కూడా ఉంటాయి. సో స్త్రీలలోనే కాకుండా 50% వరకు మేల్ పార్ట్నర్, అంటే పురుషులలో కూడా చాలా వరకు రీజన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ చాలా ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఏజ్. యూజువల్గా స్త్రీలలో 35 ఇయర్స్ దాకా వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి తగ్గిపోతాయి. అట్ ద సేమ్ టైం అవకరాలు ఉండే బేబీ ఉండే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. బట్ అదే ఏజ్ అనేది మేల్లో కూడా చాలా ఇంపార్టెంట్. సో పురుషుల్లో కూడా ఏజ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మోస్ట్లీ అరౌండ్ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 40 ఇయర్స్ అనేది వాళ్ళ నుంచి వచ్చే ఉత్పత్తి అయ్యే వీర్యకణాలలో క్వాలిటీ కానివ్వండి, దాని లోపల ఉండే జెనెటిక్ మెటీరియల్లో కానివ్వండి చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల కూడా ఫామ్ అయ్యే బేబీ కానివ్వండి, బర్త్ వచ్చిన తర్వాత బేబీకి కూడా కంజెనిటల్ ఎనామలీస్ అనేవి ఈవెన్ స్పర్మ్లో అబ్నార్మాలిటీస్ వల్ల కూడా ఉండొచ్చు. సో ఏజ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ బోత్ ఫీమేల్ అండ్ మేల్. స్త్రీలలో కానివ్వండి, పురుషుల్లో కానివ్వండి, ఏజ్ చాలా ఇంపార్టెంట్. సో ఈ రకంగా మనం డిఫరెంట్ రీజన్స్ ఏంటి, వాటి యొక్క మేనేజ్మెంట్ ఏంటి అనేది మనం
క్లియర్ కట్గా పేషెంట్కి డెఫినెట్గా వ్యత్యాసం ఉంటుంది. అందరికీ ఒకటే రీజన్ అనేది ఉండదు. సో రీజన్ బట్టి ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. Please subscribe our channel.